ప్రెజెంట్ $1.91 మీద ట్రేడ్ అవుతుంది. మనం క్రూడ్ ఆయిల్‌ని డాలర్‌లో కొంటున్నాం కాబట్టి మనకి పెట్రోల్ రేట్లు పెరుగుతాయి. కామన్ పీపుల్ మీద బర్డెన్ పడుతుంది. మరి మనం రష్యా అండ్ చైనా లాగా డాలర్ లేకుండా ఆయిల్ కొనలేమా అంటే కొనలేము. ఎందుకో 1 మినిట్‌లో చెప్తాను, లాస్ట్ వరకు చూడు. రష్యా కరెన్సీ ఏమో రూబే, చైనా కరెన్సీ ఏమో యువాన్. చైనా రష్యా నుంచి ఆయిల్ కొంటుంది. బదులుగా పేమెంట్ యువాన్ కరెన్సీలో రష్యాకి కడుతుంది. రష్యా యువాన్ కరెన్సీని యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా రష్యా మీద శాంక్షన్స్ విధించాడు. డాలర్ కరెన్సీని బ్లాక్ చేశాడు. ఇక రష్యాకి ఇంకో ఆప్షన్ అనేది లేదు. ఇలా ఈ రెండు కంట్రీస్ మధ్య నార్మల్గా ఆయిల్ ట్రేడ్ ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు కంట్రీస్కి లాభం ఏంటో చూద్దాం. ఫస్ట్ చైనానేమో రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్ కొని వాడుకుంటుంది. ఇక రష్యా ఏమో చైనాకి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తూ యువాన్ కరెన్సీలో డబ్బు సంపాదిస్తుంది. చైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కాబట్టి రష్యాకి ప్రతి గూడ్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. అందుకే రష్యా ఆయిల్ ద్వారా వచ్చిన యువాన్ కరెన్సీతో చైనా నుంచి ప్రతి గూడ్ని కొంటుంది. మిషనరీ, వెహికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ గూడ్స్ అన్నిటినీ కొంటుంది. ఇక చైనా యొక్క యువాన్ కరెన్సీ స్టేబుల్గా ఉంటుంది. సో ఇలా ఈ రెండు కంట్రీస్ మధ్య డాలర్ లేకుండా బ్యాలెన్సింగ్ ట్రేడ్ జరుగుతుంది. ఇప్పుడు సీన్లోకి మన ఇండియా ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ సపోజ్ రష్యా నుంచి ఇండియా చాలా వరకు క్రూడ్ ఆయిల్ కొంటుంది. బిలియన్స్ ఆఫ్ ఇండియన్ రూపీస్ రష్యాకి ఇస్తుంది. ఇండియాకి బెనిఫిటే. బట్ రష్యా అంటుంది, బ్రో నేను బిలియన్స్ ఆఫ్ రూపీస్ నుంచుకొని ఏం చేయాలి? మీరు ఎట్లా మాకు కావాల్సిన అన్ని గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయట్లేదు కదా చైనా లాగా అని అంటుంది. సో ఇండియా చైనా లాగా ఎందుకు చేయలేదంటే, నెంబర్ 1, ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొంటుంది కరెక్టే, కానీ రష్యా దగ్గర ఉన్న ఇండియన్ రూపీస్తో రష్యా గ్లోబల్ ట్రేడ్ చేయలేదు, ఒక ఇండియాలో తప్ప. మరి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, నెంబర్ 2, చైనా లాగా ఇండియా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కాదు కాబట్టి రష్యాకి కావాల్సిన అన్ని గూడ్స్ ఇండియా ఎక్స్పోర్ట్ చేయలేకపోతుంది. అందుకే చైనాకి పాసిబుల్ అయింది, ఇండియాకి పాసిబుల్ అవ్వదు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి.